అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు గోదాదేవి తిరునక్షత్రం, అంటే గోదాదేవి పుట్టినరోజు. భాగవతులందరికీ గోదాదేవి తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఈరోజు మంచి మాటగా మనం గోదాదేవి గురించి తెలుసుకుందాం. గోదాదేవి చెప్పిన మంచి మాట ఏంటో విందాం. తమిళనాడులోని విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాద మీద తేలియాడాడు, లోకాన్ని రక్షించాడు అనేది మన పురాణాల్లోనే ఉంది. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం చిన్ని కృష్ణుడు, అంటే వటపత్ర సాయి. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు ఆ చిన్ని కృష్ణునికి పుష్పమాలను సమర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుల వారి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేదట. అందుకే విష్ణుచిత్తులు అనే బిరుదు దక్కింది. విష్ణు భక్తులైన ఆల్వారుల్లో ఒకరుగా ఎంచి ఆయనకు పెరియాల్వార్, అంటే పెద్ద ఆల్వార్ అనే గౌరవాన్ని కూడా అందించారు. పెరియాల్వార్ ఒకరోజు తులసివనంలో తులసి కోస్తుండగా అక్కడ ఒక పాప కనిపించింది. ఆ పాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. ఆమెకు కోదయ్ అనే పేరు పెట్టాడు. కోదయ్ అంటే పూలమాల. కోదయ్ అనే పేరుతో గారాభంగా పెంచసాగారు విష్ణుచిత్తుల వారు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణుడి లీలలు వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరచినా ఆ కృష్ణయ్యే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని, తను ఉండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు భగవంతునికి సమర్పించే మాలను ముందు తాను ధరించి తనలో ఆ కృష్ణుని చూసి మురిసిపోయేది. ఈ దృశ్యము ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఆ దేవదేవునికి అపకారం జరిగిందని బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు కృష్ణుడు విష్ణుచిత్తుల వారి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశే అని, ఆమె ధరించిన మాలలే తనకు ఇష్టమని తెలియజేశాడు. ఈ సంఘటనతో గోదాదేవికి కృష్ణయ్య మీద మరింత ప్రేమ పెరిగింది. తనకు పెళ్ళంటూ జరిగితే ఆ కృష్ణయ్యతోనే జరగాలి అని ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతం మొదలుపెట్టింది. వ్రతం తాను చేయటమే కాక తన స్నేహితురాళ్లను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానం తెలియజేసేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అదే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలో వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్పారు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుల వారి ఆనందము అవధులు లేకుండా పోతుంది. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరు ప్రజలను శ్రీరంగం తీసుకుని వెళ్తాడు. వారి రాక ముందే తెలిసిన శ్రీరంగంలోని అర్చకులు వారిని ఆలయంలోనికి ఆహ్వానిస్తారు. పెళ్లి కూతురుగా తయారైన గోదాదేవి అందరూ చూస్తుండగా గర్భగుడిలోనికి ప్రవేశించి రంగనాథునిలో ఐక్యమైపోతుంది. ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజు, అంటే భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి రోజు గోదా కళ్యాణం చేస్తారు. గోదా అమ్మవారు మనకిచ్చిన సందేశం, అందరికీ తెలియజేసిన మంచి మాట ఏమిటంటే, మధుర పదార్థాన్ని అందరికీ పంచాలి అన్నట్టుగా ఆ భగవంతుణ్ణి ఎట్లా చేరాలో అందరికీ తెలియజేసింది. జై శ్రీమన్నారాయణ.